జై శ్రీమన్నారాయణ. అసలు కార్తీక మాసంలో దీపాలను ఎందుకు వెలిగిస్తాం, అలాగే ఈ కార్తీక మాసానికి ఈ వైశిష్ట్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మనందరికీ బలి చక్రవర్తి వామనావతార వృత్తాంతం తెలిసిందే. ఆ వృత్తాంత చివరిలో వామనావతార యొక్క పాదస్పర్శ బలిచక్రవర్తిపై మోపిన తరువాత స్వామితో బలిచక్రవర్తి ఇలా అంటున్నారు: స్వామి, నీ పాదస్పర్శతో నా జన్మధన్యం. కానీ నేను తలపెట్టి చేసేటువంటి ఈ మహత్తర యజ్ఞ కార్యక్రమంలో విఘ్నాలు కలిగి ఈ యజ్ఞము ఆగిపోయినందుకు కాను ఆ అగ్నిదేవుడికి సరైనటువంటి ఒక ముగింపుని, పూర్ణాహుతిని సమర్పించలేకపోయాం. ఆయనని తృప్తిపరుస్తూ సకల మానవాళి గృహాల్లో, దేవాలయాల్లో ఈ యొక్క విశేషమైన కార్తీక పౌర్ణమి నాడు దీపజ్యోతులను వెలిగించి అంతా కూడా అలంకరించి ఆ యొక్క దీపపు కాంతుల చేత నీకు నీరాజనాన్ని ఇవ్వడంతో అందరికీ కూడా మంచి సుఖ సౌఖ్యాలు అనుభవించేటువంటి యోగ్యతని కలిగిస్తూ బలి చక్రవర్తి కోరిక మేరకు అగ్నిదేవుడికి మనందరము కలిసి ఇచ్చేటువంటి ఈ నివాళి ఒక ప్రాయశ్చిత్తంగా మనం సమర్పణ చేసేటువంటి ప్రక్రియనే ఈ యొక్క కృత్తికా దీపోత్సవం, అగ్ని దీపోత్సవం అని కూడా దీనికి పేరు. జై శ్రీమన్నారాయణ.